సో గైస్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే జాబ్ ఉన్నోడికి జాబులో తెలుస్తలేదు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఈ వీడియోలో దాని గురించే డిస్కస్ చేసుకుందాము. జాబ్ ఉన్నోడికి జాబులో తెలుస్తలేదు. జాబ్ లేని వాడికి జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్ అక్కడ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచించట్లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటో తెలుసుకోకుండా ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒక కోర్స్ నేర్చుకుందాము, ఎలాగైనా జాబ్ తెచ్చుకుందాం అని ఆలోచిస్తున్నారు. కానీ ఏం నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఎలా ముందుకెళ్ళాలనే విషయం చాలా మంది ఆలోచించలేకపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నిర్మలా సీతారామన్, తెలుసు కదా, నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. సో చాలా క్లియర్గా చెప్పారు, బాబు నా సలహా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి, మీ ఉద్యోగాలు కాపాడుతుంది అని చెప్పి ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే జాబ్ ఉన్నోళ్ళైనా జాబ్ లేనోళ్ళైనా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క డొమైన్లో కూడా ఖచ్చితంగా ఏఐతో ఇంటిగ్రేట్ అవుతుంది. నేను ఓన్లీ ఇది నేర్చుకుంటాను అంటే ఇనిషియల్గా ఒకవేళ నార్మల్గా నేర్చుకున్నాక ఓకే, కానీ తర్వాత అయినా కానీ కంపల్సరీ జాబ్స్ అనేవి సెక్యూర్డ్ ఉండాలి అంటే కంపల్సరీ అప్డేట్ అవ్వండి. ఎందుకంటే మనకి నెల నెల ప్రతి నెల శాలరీ పడుతున్నంత కాలం తెలియకుండా ఒక రకమైన బద్ధకం వచ్చేసేసి నేను ఈ జాబ్ నాకు ఉంది కదా, నాకు ఇంకేంది టెన్షన్ అని చెప్పి అనుకోవద్దు. జాబ్ లేని వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది సర్వైవల్. నాకు పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చేయాలి, కోట్ల కోట్ల డబ్బులు వచ్చేయాలి, లక్షల లక్షల ప్యాకేజీలు వచ్చేసేయాలి, పబ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, సిటీలో మెట్రోపాలిటన్ సిటీలో ఒక గర్ల్ ఫ్రెండ్ వేసుకొని ఒక కార్ కొనుక్కొని మంచిగా ధూమ్ధామం తిరగాలి. అలాంటి పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు ప్రజెంట్ మన హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో, మానవులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సర్వైవల్. బతికితే చాలనుకోవాలి, ఈ సంవత్సరం నేను బతికితే చాలనుకోవాలి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్యాకేజెస్ విషయంలో చాలా మంది జస్ట్ కొంచెం ప్యాకేజ్ తేడాతోనే నాకు ఆ ప్యాకేజ్ నచ్చలేదు నేను వద్దని జాయిన్ అవుతలేరు. ఇంకొంతమంది జాబ్ లో ఉన్నోళ్ళు ఈ శాలరీ ఈ ప్యాకేజ్ నాకు సరిపోతలేదని వేరే కంపెనీ షిఫ్ట్ అవుదామని చూస్తా ఉన్నారు. ఫ్రెషర్స్ కి ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఫ్రెషర్ గా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. చాలా కష్టంగా స్టిల్ చాలా మంది మా పక్కింటోడికి జాబ్ వచ్చింది, ఎదిరింటోడికి జాబ్ వచ్చింది, నేను కూడా అలాగే వెళ్తాను, వాడు ఎలాగ వెళ్ళాడు అలాగే బయటకు వస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళినోడు జాబ్లోకి వెళ్ళినోడు చెప్తారు కానీ జాబ్లో నుంచి వచ్చినోడు చెప్పడు. అది మ్యాటర్. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు కష్టంగానే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళకి కాదు, ఇప్పుడు ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సేల్స్ సోర్స్ మీద ఉన్నాయి, డెవాప్స్ మీద ఉన్నాయి, పవర్ బిఐ మీద ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా చాలా డొమైన్స్లో ఉన్నాయి, జావా ఫుల్ స్టాక్ మీద ఉన్నాయి. సార్ ఆలోచించండి. ఎవడైనా కానీ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు మాత్రం తిరగలేదు. మీరు అది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.